హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ద లేట్. ఎందుకంటే చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నాను. గ్రూప్ 2కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చినాయి. గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్స్తో పాటు కొంత మెటీరియల్ తీసుకెళ్లాల్సి ఉంది. సో ఆ మెటీరియల్ ఏంటి, అందులో ఏమి ఉండాలి, చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్ కానీ ఎలా నింపాలి, గెజిటెడ్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి సైన్ ఎక్కడెక్కడ అవసరం, ఇట్లాంటి విషయాలు చాలామంది కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను డైలీ అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో చేసి సపరేట్గా మీకు తెలియజేస్తే ఈజీగా ఉంటుందనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇందులో గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, వాటితో ఏమేమి అవసరం అనే పూర్తి వివరాలు మీకు అర్థమైపోతాయి. దాంతోపాటుగా ఏ ఫామ్స్, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ ఉంది చూసిరా, అందులో ఏ ఫామ్స్ అవసరం, ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి విధానం పూర్తిగా క్లియర్గా ఎలా పెట్టాలి, ఎలా పెడితే మనకు జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే దానిపైన చర్చిద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏదేది అవసరం ఉంటుంది, ఏం నింపాలని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినా కూడా, మీకు ఇంకేమైనా అదనం సమాచారం కావాలన్నా కూడా నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ అన్ యాప్ ఉంటుంది సార్. కాల్ మీ ఫర్ అన్ యాప్ ద్వారా మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందులో నా పేరు కొట్టిన కాపిల్ల నరేష్ అని ఈగురం టీవీ అని ఎంటర్ చేసిన నా పేరు కనిపిస్తుంది, నా ఫోటో కనిపిస్తుంది బ్లూ కలర్ షర్ట్ తోటి. దానిపైన క్లిక్ చేసి మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. పూర్తిగా వీడియో అంతా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి సార్. ఇక అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూడొచ్చు, వాట్స్ న్యూ అనే కాలంలో, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వాట్స్ న్యూ అనే కాలంలో ఇక్కడ చూడండి, గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ అని ఉంది చూసిరా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీనిపైన క్లిక్ చేయగానే ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది చూడండి, ఇది మొత్తం 14 పేజీలు ఉంటుందండి. ఇందులో మొత్తం 14 పేజీలు ఉంటుంది. ఈ 14 పేజీలలో మీకు అవసరం ఉన్నటువంటి పేజీలను మాత్రమే ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరెవరికి ఏ పేజ్ అవసరం ఉంటుంది అనేది ఈ వీడియో చివరి వరకు మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే అందరికీ సంబంధించినవి ఉంటాయి. సో అన్నీ కొన్ని మీ దగ్గర ఉండొచ్చు. సో ఇక్కడ నింపే విధానం చూద్దాం. ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది, ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీ ఫోటో ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. అండ్ టీఎస్పీఎస్సీ ఐడి అంటున్నాడు. సో మీ టీఎస్పీఎస్సీ ఐడి విధంగా ఇక్కడ రాయాలి. మీ అప్లికేషన్ ఐడి, మీ గ్రూప్ 2 యొక్క అప్లికేషన్ ఐడిని ఇక్కడ రాయాలి, ఆ నంబర్ ఏదైతే అది. మీ హాల్ టికెట్ నంబర్, గ్రూప్ 2 హాల్ టికెట్ నంబర్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో హాల్ టికెట్ నంబర్ రాద్దాం. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ పొద్దున్న మధ్యాహ్నమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో ఇది మనకు తెలియదు కదా అని అంటే సింపుల్, మన వెబ్సైట్లో నుంచి ఆ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ అండ్ సెషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. సో ఇక్కడ మీకు ఏ డేట్ రోజు ఉన్నది, ఇక్కడ డేట్ ఉంటుంది, పొద్దున్న మధ్యాహ్నం అనేది ఇక్కడ తెలియజేశారు. కాబట్టి మీ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉన్నదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క ఆ డీటెయిల్స్ ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేయండి. ఇదంతా కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉందండి. సో ఇక్కడ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ డే వైజ్ షెడ్యూల్ అని చెప్పేసి ఉన్నది కదా. సో డే వైజ్ షెడ్యూల్లో చూసి మీకు ఏ డేట్ రోజు వచ్చిందో ఆ డేట్కు సంబంధించినటువంటి దాన్ని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఏ డేట్ రోజు, 29 రోజు ఉన్నదా, లేదంటే 30 రోజు ఉన్నదా, ఉంటే పొద్దున్న మధ్యాహ్నం, ఎఫ్ఎన్ అయితే ఎఫ్ఎన్, ఏఎన్ అయితే ఎన్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్. సో ఎట్లయితే అట్లా నింపండి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడండి, ఇక్కడ సంతకం పెట్టాలి. సో ఇట్లా మీరు మీ యొక్క సంతకాన్ని ఈ విధంగా ఎంటర్ చేయండి, అంటే పెన్నుతో రాయండి. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని నింపాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు రాయండి. పేరు కూడా ఎట్లుండాలి, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్, అంటే 10వ తరగతి మెమోలో ఎట్లుంటే అట్లా రాయండి. సర్ నేమ్ పూర్తిగా ఉంటే పూర్తిగా, సర్ నేమ్ 1 లెటర్ ఉంటే 1 లెటర్ అట్లనే. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్లో మేల్ అయితే ఇక్కడ మేల్ అని, ఫీమేల్ అయితే ఇక్కడ ఫీమేల్ అని టిక్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇక దీంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఎస్ఎస్సి ప్రకారమే, ఇక మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏజ్ 2022, 29, 2010 అంటే డిసెంబర్ వరకు మీ ఏజ్ ఎంతనో ఇక్కడ నింపాల్సి ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నాటికి మీ ఏజ్ ఎంతనో నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా కోరుకున్నారా అని అడుగుతున్నాడు. ఒకవేళ కోరుకుంటే అది ఎలాంటిదో ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలి. కోడ్ ఇక్కడ 01 అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటే 1 అని, ఎక్స్ సర్వీస్ మెన్ కింద ఏజ్ రిలాక్సేషన్ కోరుకుంటే 2 అని, ఎన్సీసీ అయితేనేమో ఇక్కడ 3 అని, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మినిమం ఏజ్ కంటే ఎక్కువగా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ కోరుకున్నారా అని చెప్పేసి ఇక్కడ వేయాలి. ఒకవేళ కోరుకుంటే ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల లేకపోతే 4 సంవత్సరాల, ఆ సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల 2 నెలల 14 రోజులు, ఈ విధంగా
నింపాలి. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ బేసిక్ క్వాలిఫికేషన్, మీ యొక్క బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? ఆ క్వాలిఫికేషను రెగ్యులరా, డిస్టెన్సా? రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్కి క్లిక్ చేయండి. క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్, డిగ్రీ ఆర్ సబ్జెక్ట్స్. మీరు ఏ డిగ్రీ, బీఎస్సీ అయితేనేమో బీఎస్సీ, ఆ బీఎస్సీ యొక్క సబ్జెక్ట్స్ రాయాలి. బీఎస్సీ, ఎంపీసీ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ అంటే మనం ఎప్పుడు క్వాలిఫై అయినాం, ఎప్పుడు పాస్ అయినామని. 2003 మార్చిలో పాస్ అయినాం. సో ఈ విధంగా 2003 మార్చి అని రాయాలి. నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అండ్ స్టేట్ అని ఉన్నది. సో ఏ యూనివర్సిటీ, ఏ స్టేట్ అంటే కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్, లేకపోతే టీజీ ఈ విధంగా రాయొచ్చు. ఎట్లా రాసినా పర్లేదు. ఇక నెక్స్ట్ స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఫర్ ద పోస్ట్ కోడ్స్. కొన్ని స్పెషల్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో ఇక్కడ కోడ్ నెంబర్ 9, కోడ్ నెంబర్ 12 అంటే పోస్ట్ కోడ్ నెంబర్. సో వాటిని చూపిస్తూ నేను చెప్తాను. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 9 ఏదైతే ఉందో దానికి డిప్లొమా ఇన్ టెక్స్టైల్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఒకవేళ అది ఉంటేనేమో మీరు ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, ఏ డేట్ పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బోర్డు అది రాయాలి. ఒకవేళ లేదంటే ఖాళీగా వదిలేయండి. మరి ఇది దేనికి సంబంధించింది అని అంటే, సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఇది నోటిఫికేషన్. సో అందులో మొత్తం 38 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్. సో ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ కావాలి అని అంటే మీరు ఈ క్వాలిఫికేషన్ ఉండాలి మీ దగ్గర. సో డిప్లొమా ఇన్ టెక్స్టైల్స్ అండ్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది ఏదైనా ఒకటి ఉండాలి. సో లేదు అని అనుకోండి, ఒకవేళ అప్పుడు ఎస్ అని పెట్టినాం, మనకు తెలియక ఎస్ అని పెట్టినాం, ఇప్పుడు లేదు, మరి ఎట్లా అని అంటే ఇప్పుడు నో అని పెట్టండి. ఇక్కడ దీన్ని ముట్టకండి, డాష్ పెట్టేసేయండి, లేకపోతే ఇబ్బంది ఏం లేదు. అప్పటిది పరిగణలోకి తీసుకోరు, ఇప్పటిదే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డౌట్స్ అయితే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు. సేమ్ ఇట్లనే ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 12కి సంబంధించి ఉంది కూడా. పోస్ట్ కోడ్ నెంబర్ 12 ఏముందో ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ఇది నోటిఫికేషన్. పోస్ట్ కోడ్ నెంబరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఇందులో 25 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దానికి మనకేం కావాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని అన్నాడు. సో ఈ మూడిట్లలో మ్యాథ్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ చదివి ఉండాలి. ఒకవేళ చదవకపోయినప్పుడు ఎస్ అని పెట్టిన ఇప్పుడు నో అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ కామర్స్లో చదివిరో, ఎకనామిక్సా, మ్యాథ్సా ఎందులో చదివిరో ఒకవేళ చదివితే టిక్ పెట్టండి. మోడ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా, డిస్టెన్స్ అంటే రెగ్యులర్ అయితే రెగ్యులరు, డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అంటే ఓపెన్ యూనివర్సిటీ ద్వారా. ఇక్కడ ఫస్ట్ ఎస్ నో ఇది క్లిక్ చేసి ఇవన్నీ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇదంతా మీకు తెలుసు. బట్ ఇక్కడ డౌట్ ఏంటంటే నేను అప్పుడు పెట్టలేదు కానీ ఇప్పుడు ఎలిజిబుల్, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే అప్పుడు నేను పెట్టలేదు, నువ్వు అని పెట్టినా ఇప్పుడు పెట్టచ్చు అంటే ఎస్ ఇప్పుడు పెట్టచ్చు. ఇప్పుడు మీరు దేనికైతే ఎలిజిబిలిటీ ఇస్తారో దానికి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు పెట్టచ్చు, అప్పటికి ఇప్పటికి ఏం సంబంధం లేదు. సేమ్ ఇట్లా పోస్ట్ కోడ్ నెంబర్ 13 అండ్ మిగతా పోస్ట్ కోడ్ నెంబర్ 15 మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇంకా చాలామంది ఏం డౌట్ అడుగుతూ ఉన్నారు అని అంటే, ఒకవేళ అప్పుడు ఎస్ అని పెట్టి ఇప్పుడు నో అని పెట్టకపోతే మమ్మల్ని పూర్తిగానే రిజెక్ట్ చేస్తారా, మమ్మల్ని పూర్తిగానే పరిగణలోకి తీసుకోకుండా చూస్తారా అని అంటూ ఉన్నారు. సో ఏం లేదండి, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ నెంబర్ 9కి మీరు ఎలిజిబుల్ కాలేదనుకోండి, మీరు ఎస్ అని పెట్టారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాకా పోయారు, మీ దగ్గర ఆ సర్టిఫికేట్ లేవు, ఏం చేస్తారు? ఈ 38 ఉద్యోగాలకు మాత్రమే మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తూ మిగతా ఉద్యోగాలన్నింటినీ మీకు ఎలిజిబిలిటీ ఇస్తూ మీకు ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రాబబిలిటీ చూస్తారు. ఇక్కడ కూడా దీనికి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 25 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఇది మీరు ఎస్ అని పెట్టారు, కాకపోతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూస్తే మీది కరెక్ట్ కాదు అని తేలింది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఎన్నింటికి ఎలిజిబుల్లో అన్నింటినీ చూస్తారు. అంతేగాని ఈ ఒక్కదానికి ఎలిజిబిలిటీ లేకపోతే అసలు మొత్తానికే ఈ రిక్రూట్మెంట్కి మిమ్మల్ని పక్కకెట్టేటువంటి పరిస్థితి అయితే ఉండదు. చాలామంది నన్ను పర్సనల్గా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అట్లాంటి అపోహలు పడకండి. అట్లా ఎవరైనా చెప్పినా కూడా అది రాంగ్. సో మనం ఉన్నది అనుకొని పెడతాం. ఇదే కాదు, ఇంకా హైట్కి సంబంధించి అండ్ విజన్కి సంబంధించినటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కొన్ని యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి. సో అందులో కూడా అంతే. సో ఏ స్పెషల్ క్వాలిఫికేషన్ అయినా సరే ఉంటే పరిగణలోకి తీసుకుంటారు, లేకపోతే మిగతా ఉద్యోగాలకు జనరల్ డిగ్రీతో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయి చూసిరా, పోస్ట్ కోడ్ నెంబర్ 8కు ఇది కూడా అంతే. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 8లో ఏమున్నా చూడండి, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇది యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించి 97 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఏజ్ కూడా చూడండి 21 నుంచి 30 దాకానే ఉంటుంది ఏజ్ కూడా. సో ఈ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఈ 97 ఉద్యోగాలకు ఎలిజిబుల్. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మెజర్మెంట్స్ ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ కొన్ని. సో అవి ఉంటే వీటికి ఎలిజిబుల్, లేదు అని అంటే కాదు. ఇక మీరు మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక
స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ క్వాలిఫికేషన్స్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ ఓపెన్ కేటగిరీ అయితే ఇక్కడ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ, ఎస్సీ ఎస్టీ అయితే ఇక్కడ, అండ్ బీసీలు అయితే బీసీఏ అయితే ఇక్కడ, బీసీబీ అయితే ఇట్లా టిక్ చేసుకుంటే అయిపోతుంది. ఎస్సీ అనే బైఫర్గేషన్ కాకముందే మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏబిసిడీలు అంతా నింపాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుండే, ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టండి. ఇక కింద ఎప్పుడు అది నాన్ క్రిమీ ఎన్సీఎల్ అనేది ఎప్పటిది ఇచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్ వాళ్ళే ఇక్కడ రాసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో డిజేబిలిటీ ఉంటుంది. సో డిజేబిలిటీ అనేది విహెచ్ పర్సెంట్ ఎంత, ఓహెచ్ అయితే పర్సెంట్ ఎంత, హెచ్హెచ్ అయితే పర్సెంట్ ఎంత, ఎంహెచ్ అయితే పర్సెంట్ ఎంత. సో ఇదంతా కూడా మనల్ని ఇక్కడ ప్రొవైడ్ చేయమని అడుగుతాడు. సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అటాచ్ చేస్తాం కాబట్టి దానిలో ఉన్నది ఇందులో ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీలకు సంబంధించి వాళ్ళు మాత్రమే ఇది నింపాలి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది మాత్రమే, అంటే ఈ రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏదో టిక్ చేస్తారు. ఇక డిజేబిలిటీకి వచ్చేస్తే డిజేబిలిటీ వాళ్ళు మాత్రమే నింపుతారు, డిజేబిలిటీ లేనటువంటి వాళ్ళు దాన్ని వదిలేయాలి. సో ఇక్కడ చూసుకోవాలి. ఈజ్ ద క్యాండిడేట్ క్లైమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ అన్నాడు. స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా క్లైమ్ చేసుకుంటున్నారంటే క్లైమ్ చేసుకుంటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని పెట్టిన అనుకోండి, ఎస్ అయితే డీటెయిల్స్ సర్టిఫికెట్స్ని ఎంటర్ చేయమంటున్నాడు. అంటే ఏ సర్టిఫికెట్ ఉంది, స్టేట్ లెవెల్ సర్టిఫికెటా, లేకపోతే స్టేట్ లెవెల్ ఈ సర్టిఫికెట్, నేషనల్ లెవెల్ సర్టిఫికెట్సా, అవిటిని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక క్యాండిడేట్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి, సో మనకి ఇక్కడ చూడండి, క్లాస్ 1 ఏ ఇయర్లో చదివినావు, ఏ జిల్లాలో చదివినావు, మల్టీ జోన్ ఏంటిది, స్టేట్ ఏంటిది అని అడుగుతున్నారు. క్లాస్ 1 1990లో చదివిన నేను, డిస్టిక్ రాజన్న సిరిసిల్లలో చదివిన, అది ఏ మల్టీ జోన్ కిందకి వస్తుందో రాయాలి, ఏ స్టేట్ కిందకి వస్తుందో రాయాలి, తెలంగాణ. సో ఈ విధంగా మీరు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7 ఇక్కడ ప్రతి క్లాస్ది మనం రాయాల్సి ఉంటుంది. మీరు చదువుకుంటేనేమో స్టడీ సర్టిఫికేట్ పరంగా రాయండి. ఒకవేళ ఏదైనా క్లాస్ చదువుకోకపోతే అక్కడ గ్యాప్ ఉంటే, ఇక్కడ చూడండి, గ్యాప్ ఉంటే మాత్రమే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గ్యాప్ లేకపోతే ముందుదా వెనుకదా రాసినా సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఇయర్స్ కలవవు కాబట్టి. సో ఈ డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో గ్యాప్ ఉన్నప్పుడు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటాం అంటే ఎంఆర్ఓ నుంచి తీసుకుంటాం. సో మీ అందరికీ తెలిసిన విషయమే, దీనిపైన నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసిన, అక్కడ మీరు చాలా నాలెడ్జ్ పొంది ఉంటారు. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 తరగతులు తప్పనిసరి నింపాలి సార్. సార్ ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే 7 to 4th గిదే మిమ్మల్ని 90% డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే 7, 6, 5, 4 ఈ వరుస 4 సంవత్సరాలు ఒకే జిల్లాలో ఉంటే, ఇక్కడ నేను రాజన్న సిరిసిల్ల ఈ 4 కరెక్ట్ ఉన్నాయనుకోండి, ఇది లోకల్ అయిపోతుంది అంతే ఇక. సో ఇవి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. దాని తర్వాత ఈ 4 కరెక్ట్ ఉన్నప్పుడు ఈ 3 పెద్ద ప్రభావితం ఏం చూపెట్టు. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకొని నింపండి. ఇక మల్టీ జోన్ టు విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు, అంటే ఇక్కడ వచ్చినటువంటి దాన్ని బట్టి మల్టీ జోన్ ఏది లోకల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నింపాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ ఉన్నదనుకోండి, ఖాళీగా వదిలేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి నింపండి. మనం డైరెక్ట్ రాయొచ్చు కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంటి దగ్గర రాసుకొని పోకుండా, కొట్టివేతలు లేకుండా, మీకు డౌట్ ఉంటే ఆగండి. ఏది డౌట్ ఉన్నా ఆగి డౌట్ ఎక్కడ ఉన్నదో పెన్సిల్తో టిక్ చేసుకొని పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఇవి డౌట్ నేను నింపలేదు, ఏం నింపమంటారు సార్ అని చెప్పేసి అడగండి. అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ మీకు హెల్ప్ చేస్తారు. సో వాళ్ళని అడిగి నింపితే సరిపోతుంది. ఇక అదర్ దెన్ తెలంగాణ అయితే ఇక్కడ టిక్ చేయాలి. మీరు ఇందులో ఏ మల్టీ జోన్కు లోకల్ అవుతారో ఆ మల్టీ జోను, ఇక్కడ మల్టీ జోన్ 2 అయితేనేమో మల్టీ జోన్ 2 అంటే 2 మల్టీ జోన్ అని చెప్పేసి ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుంది. ఇక ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఒకవేళ ఎంప్లాయీస్ అయ్యారు అనుకోరి, వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయీ అయితే మాత్రం ఇది నింపాలి, ఎంప్లాయీ కాకపోతే వదిలేయాలి. ఎంప్లాయీ అయ్యారు అనుకోండి, మీ డిసిగ్నేషన్ ఇది, అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డేట్ ఆఫ్ జాయినింగ్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, 2012 నవంబర్లో ఇట్లా మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో రాయాలి. 13 నవంబర్ 2012. అడ్రస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ పనిచేస్తారు అని అంటే మీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క అడ్రస్, అంటే ఎడ్జిటి టీచర్ది కాబట్టి మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ రాయాలి. ఇక అదర్ సర్టిఫికెట్స్ ఇఫ్ ఎనీ, మీ దగ్గర ఏదైనా వేరే ఇక్కడ అడగని సర్టిఫికెట్స్ కనుక వేరే ఏదైనా ఉంటే అక్కడ నింపితే సరిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క ఇక్కడ సంతకం పెడితే సరిపోతుంది. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సంతకం పెట్టాలి, డేట్ వేయాలి. డేట్ ఎట్లా ఇస్తారు అని అంటే పైన మనం డేట్ వేస్తాం కదా, ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నామో ఆ డేట్ అయితే సరిపోతుంది. దీనిపైన ఇంకో డిక్లరేషన్ ఉన్నది ఇక్కడ, ఈ డిక్లరేషన్లో మీ యొక్క అడ్రస్ రాయండి. అడ్రస్ దగ్గర ఏం రాస్తారు అంటే ఫస్ట్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అయింది అనుకోండి, కాపిల్ల నరేష్ సన్ ఆఫ్ మా నాన్న పేరు, తర్వాత హౌస్ నంబర్, స్ట్రీటు,
విలేజ్, మండల్, డిస్టిక్. ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. మనకి ఏది ఉన్నా కూడా మొబైల్ నెంబర్కి వస్తాయి కాబట్టి ప్లేస్ అంటే మీ విలేజ్ పేరు రాయండి. డేటు డైరెక్ట్ మీ డేట్ వేసి మళ్ళీ డేట్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ సిగ్నేచర్ పెట్టేస్తే అయిపోతుంది. సో ఇట్లా తర్వాత ఆఫీస్ యూజ్ ఓన్లీ. మీ ఆఫీసర్స్ ఇది మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిరా అంటే తీసుకురా లేదంటే రిజెక్ట్ చేసిరా అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఈ పేజీని వాడుకుంటారు వాళ్ళు. దాని తర్వాత అటెస్టేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడి వరకు 5 పేజీలు వేరండి. దాని తర్వాత ఈ అటెస్టేషన్ ఫామ్ వేరు. అంటే అక్కడి వరకు 4 పేజీలు వేరు, 5వది అటెస్టేషన్ ఫామ్ వేరు. ఈ అటెస్టేషన్ ఫామ్లో కొన్ని సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. మనం ఇక్కడి వరకు జస్ట్ ఈ 4 పేజీలు కనుక మన దగ్గరే మనం నింపుకుంటే సరిపోతుంది. మన ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆ చెక్ లిస్ట్లో ఉంటాయి. అండ్ ఈ అటెస్టేషన్ ఫామ్లో కొంత అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రాయాల్సి ఉంటుంది, కొన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి రాయాల్సి ఉంటుంది. ఓన్ హ్యాండ్ రైటింగ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనమే రాయాలని కాదు. ఇక్కడ ఏంటంటే ప్రింటింగ్ అనేది ప్రింట్ చేయబడ్డది తీసుకోము అనే మీనింగ్ అనమాట. ఇక్కడ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ ఫోటో అతికియాలి. మనకు పైన ఫామ్లో కూడా ఫోటో అతికేయమన్నాడు కదా. సో ఇందులో సేమ్ ఫోటో ఉండేటట్టు చూడండి. సేమ్ ఫోటో ఉండేటట్టు చూస్తే ఈజీ. మనకి ఎంత 100 రూపాయలు పెడితే 4-5 ఫోటోలు ఇస్తాడు. మనం ఇక్కడ ఫస్ట్ పేజీలో ఏదైతే ఫోటో ఇస్తున్నామో ఈ చెక్ లిస్ట్లో ఇచ్చినటువంటి ఫోటోనే ఇక్కడ మనం అటెస్టేషన్ ఫామ్లో ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే డౌట్స్ రాకుండా ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని అడుగుతుంది. కానీ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత రాయండి. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి రాయడం అనేది ఉత్తమం. అండ్ మీ సర్నేమ్ రాయండి. ఈ సర్నేమ్ అనేది ఎట్లా ఉండాలి అని అంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండాలండి. మీ సర్నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మా సర్నేమ్ కాపిల్ల, నేనైతే ఇట్లా రాస్తా నేమ్ నరేష్ ఈ విధంగా. సో ఈ విధంగా రాయాలి. దాని తర్వాత డిసిగ్నేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే మీరు ఎంప్లాయ్ అయితేనే ఈ ప్లేస్ నింపండి. మీరు ఎంప్లాయ్ కాకపోతే నింపకండి. ఒకవేళ ఎంప్లాయ్ అయితే మీ డిసిగ్నేషన్ ఏంటి, సో ఆ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మీరు ఎక్కడ పనిచేస్తారు, అండ్ మీది డైరెక్ట్ రిక్రూట్మెంటా లేదంటే ఎక్స్ సర్వీస్ మెన్ కింద వచ్చిరా లేదంటే కాంపస్నేట్ కింద వచ్చిరా. సో ఎట్లా వచ్చారు కాంపస్నేట్ అంటే మనకు ఎవరైతే పేరెంట్స్ చనిపోయి మనకు పోస్టింగ్ ఇస్తారో అది. సో అట్లా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్. సో ఈ విధంగా మనం మన రిక్రూట్మెంట్ చేయాలి. లేదు నేను అసలు ఎంప్లాయీనే కాదు నేను అన్ఎంప్లాయీని అన్నప్పుడు మీరు ఇవేం నింపాల్సిన అవసరం లేదు. అన్ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇది నింపాల్సిన అవసరం లేదు. ఇక డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్, మీ అడ్రస్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చాలా విషయాలు ఇస్తాడండి. మనకు ఎలిజిబుల్ అయినటువంటి మాత్రమే నింపాలి, ఎలిజిబుల్ కానటువంటి వదిలేయాలి. ఇక్కడ హౌస్ లేదా అపార్ట్మెంట్ లేదా ఫ్లాట్ నెంబర్ అని అన్నాడు. అంటే హౌస్ అనేది పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళు హౌస్ అంటారు. అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ సిటీలలో వాళ్ళ ఏరియాని బట్టి పిలుస్తారు. హౌస్ నెంబర్ మనం ఇక్కడ హౌస్ నెంబర్ రాస్తాం. అండ్ నేమ్ ఆఫ్ ద అపార్ట్మెంట్. సో పల్లెటూళ్ళలో అపార్ట్మెంట్లు ఉండేవి కాబట్టి ఇది వదిలేయాలి. నేను పల్లెటూరుకు సంబంధించినటువంటి నింపుతున్నా. ఒకవేళ ఉంటే అపార్ట్మెంట్ రాయాలి. ల్యాండ్ లైన్ మాకు ల్యాండ్ లైన్ ఏం లేదు కానీ స్ట్రీట్ ఉంది. స్ట్రీట్ అంటే మా స్ట్రీట్ యొక్క పేరు రాస్తాను. నియర్ గ్రామ పంచాయతీ లేదంటే గ్రామ పంచాయతీ పక్కన లేదంటే ఇంకా స్ట్రీట్ అండ్ రోడ్డు అని అంటే ఆ రోడ్డు నేమ్ ఏదైతే ఉందో అది రాయాలి. కోమట్లవాడ అని చెప్పేసి లేదంటే ఇంకేమైనా మీ వాడలు ఉంటాయి కదా అట్లా స్ట్రీట్ రాయండి. విలేజ్ ఇట్లా తిమ్మాపూర్ అండ్ మండల్ తాలూకా చందుర్తి. టౌన్ సిటీ దగ్గర మీరు లేదు నియర్ బై ఏం లేదు అన్నట్టు వదిలేయాలి. డిస్టిక్ దగ్గర డిస్టిక్. సో మనకు అవసరం ఉన్నది రాయాలి ఇక్కడ. స్టేట్ దగ్గర స్టేటు తెలంగాణ. పిన్ కోడ్ ఈ విధంగా మనం పిన్ కోడ్ రాయాలి. ఇది ప్రజెంట్. మరి పర్మనెంట్ ఏది అంటే పర్మనెంట్ కూడా అదే అని అంటే యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ మొత్తం రాయాలి. మళ్ళీ 2-40 లేదు ప్రజెంట్ వేరు పర్మనెంట్ వేరు అని అంటే 2 వేరుగా రాయండి. ఎట్లుంటే అట్లా రాయండి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఉంది కదా మీ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయాలి. అండ్ మీకు ఏమైనా ల్యాండ్ లైన్ ఉంటేనేమో ఆ ల్యాండ్ లైన్ నెంబర్ ఇక్కడ రాయాలి ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్ నెంబర్ యొక్క కోడ్ ఈ విధంగా కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ఒరిజినల్లీ ఏ రెసిడెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఉంటారు నింపడానికి మనకు ఇది అవసరం లేదు. సో దీని తర్వాత గత 5 సంవత్సరాలుగా మనం ఎక్కడ ఉంటున్నాం, మన యొక్క పోలీస్ స్టేషన్ పరిధి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. సో మనకి ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 సంవత్సరాల నుంచి ఒకటెక్కడ ఉంటున్నాం అనుకోండి. ఇక్కడ ఫ్రమ్ మంత్ ఆఫ్ ఇయర్ ఇప్పుడు ఇది 2025. నేను 2019 2020 నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నానంటే ఫ్రమ్ మంత్ ఇయర్ 1వ నెల 2020 నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ 5వ నెల 2025 ఎంత వస్తుందండి ఇక్కడ 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నా మా విలేజ్లోనే ఉంటున్నా. సో తిమ్మాపూర్
చందుర్తి మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా. పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడ వస్తుంది? చందుర్తి మండల్ కిందకి వస్తుంది. ఈ విధంగా ఒకటి రాస్తే సరిపోతుంది, మిగతా 5 అవసరం లేదు. లేదు నేను ఒక 2 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసిన, అంటే ఒక దగ్గర ఉన్నా, ఇంకో 2 సంవత్సరాలు ఇంకో దగ్గర ఉన్నా అన్నప్పుడు అట్లాంటి టైంలో ఈ 5 పనిచేస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే 5 సంవత్సరాలు వేరువేరుగా రాస్తారు, ఒక్క దాంట్లో రాసినా సరిపోతుంది. సో మీరు ఎన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి ఇక్కడ 5 సంవత్సరాలు అక్కర్లేను, 2020 నుంచి 2022 దాకానే ఉన్నా. తర్వాత 2022 నుంచి 2023 దాకా ఇక్కడ ఉన్నా, 2023 నుంచి 25 దాకా ఇట్లా ఉన్నా. అంటే 3, ఒకటో నెల, ఇది కూడా ఒకటో నెల అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5వ నెల అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే 3 కాలంలోనే నా 5 సంవత్సరాలు ఇక్కడ నిండిపోతున్నాయి. సో ఇక్కడ ఏం మారిన, వేములవాడకు వచ్చిన, వేములవాడ, మళ్ళీ ఇక్కడ తిమ్మాపూర్కి వెళ్ళిన, వేములవాడకి వెళ్ళినప్పుడు వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధి, తిమ్మాపూర్కి వచ్చినప్పుడు చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి. ఈ విధంగా మన పోలీస్ స్టేషన్ పరిధి అండ్ ఈ యొక్క తిమ్మాపూర్ యొక్క డేటా, అంటే మొత్తం అపార్ట్మెంట్ ఏంది, కాంప్లెక్స్ ఏంది, ల్యాండ్ లైన్, స్ట్రీటు, కాలనీ, మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఎక్కడ ఉన్నామని తెలియజేసేందుకు 5 సంవత్సరాలు. ఇక ఫాదర్ డీటెయిల్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మన ఫాదర్ డీటెయిల్స్ నింపాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫాదర్ డీటెయిల్సే నింపాలి. నేమ్ ఆఫ్ ద ఫుల్, అంటే మొత్తం ఫుల్ నేమ్ రాయాలి, ఆయన పేరు ఏం పేరు అని చెప్పేసి. సో ఇట్లా ప్రొఫెషన్, ఒకవేళ మా నాన్నగారు లేరు, ఏం చేయాలి, లేట్ అని రాయాలి, అంటే కీర్తిశేషులు అని చెప్పేసి. అండ్ ఇఫ్ ఎనీ సర్వీసెస్, అంటే తన ప్రొఫెషన్ ఏంటి, ఒకవేళ మీ నాన్నగారు ఉన్నారు, పని చేస్తారు, ప్రొఫెషన్ ఏంటి, ఏం వర్క్ చేస్తాడు, ఆయన ప్రొఫెషన్ రాయాలి. ఒకవేళ ఆయన ఏదైనా సర్వీసెస్లో ఉంటే ఆయన డిసిగ్నేషన్ ఏంటి, అంటే గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ కానీ ఇంకేదైనా పని చేసినా కానీ ఆయన డిసిగ్నేషన్, ఆయన హోదా ఏంటి, ఆ హోదాని రాయాలి. అండ్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఏది, ఈ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ ఎవరిది, ఫాదర్ది. మీ యొక్క ఫాదర్ యొక్క పోస్టల్ అడ్రస్ ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళైన ఆడవాళ్ళకు వాళ్ళ అడ్రస్ అండ్ తండ్రి యొక్క ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ వేరువేరుగా ఉంటుంది. సో తండ్రి యొక్క పోస్టల్ అడ్రస్ రాయాలి. ఒకవేళ తను చనిపోతే, ఇఫ్ డెడ్, ఒకవేళ తను చనిపోతే తను ఉన్నటువంటి లాస్ట్ అడ్రస్ రాయాలి. సో హౌస్ నంబర్, ల్యాండ్ లైన్, స్ట్రీటు, విలేజ్, డిస్టిక్, స్టేటు, పిన్ను, ఇవన్నీ కూడా తనకు సంబంధించినటువంటి రాయాలి. అతని పర్మనెంట్ అడ్రస్ ఏమున్నది, హౌజు, ల్యాండ్ లైన్, స్ట్రీటు, విలేజ్, డిస్టిక్, స్టేటు అండ్ పిన్ నంబరు, ఇవన్నీ కూడా ఫాదర్కి సంబంధించినవి రాయాలి. బతికుంటేనేమో ఇప్పుడు ఉన్నది, ఒకవేళ చనిపోతే తను చనిపోక ముందు ఎక్కడ ఉన్నాడో అది రాస్తే సరిపోతుంది లాస్ట్గా. ఇక నేషనాలిటీ, ఈ నేషనాలిటీ దగ్గర అందరి అడుగుతారు చూడండి ఫ్యామిలీ మెంబర్స్లో. సో ఫాదర్ యొక్క నేషనాలిటీ ఏంటి, మదర్ యొక్క నేషనాలిటీ ఏంటి, వైఫ్ లేదా హస్బెండ్, పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందండి. పెళ్ళైతే ఆడవాళ్ళకైతే హస్బెండ్ రాయాలి, మగవాళ్ళైతే వైఫ్ రాయాలి. సో వాళ్ళ నేషనాలిటీ ఏంటి అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, పెళ్ళైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ కాలాన్ని నింపుతారు కదా, వాళ్ళు దీన్ని కూడా నింపాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ లేదా హస్బెండ్, ఒకవేళ పెళ్ళైనటువంటి అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, పెళ్ళైనటువంటి అబ్బాయి అయితే వాళ్ళ వైఫ్ యొక్క బర్త్ డేట్, అంటే బర్త్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టింది అని చెప్పేసి ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను కాబట్టి నా భార్యది రాయాలి, నా భార్యది అంటే జోగాపూర్లో పుట్టింది. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ క్యాండిడేట్ డీటెయిల్స్ అడుగుతాడు ఇక్కడ. 6వది క్యాండిడేట్ డీటెయిల్స్, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే మన ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుందో అంత రాయాలి. అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసినప్పుడు మన ఏజ్ ఎంత అనేది కూడా అడుగుతాడు. సో ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకొని రాయాల్సి ఉంటుంది, ఎంత అయితే అంత. ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్ అండ్ స్టేట్, మనం ఎక్కడ పుట్టినాం, మన యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్టిక్, స్టేటు ఎక్కడ పుడితే అక్కడ రాయాలి. డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్స్, అంటే మన లోకల్ క్యాండిడేట్కు సంబంధం లేకుండా, మనం 1 నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటి లోకల్ తోటి సంబంధం లేకుండా దీన్ని పట్టించుకోవద్దు. మనది వాస్తవానికి మనది ఏ ఊరు, మనది ఏ జిల్లా. ఫర్ ఎగ్జాంపుల్ నాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో తిమ్మాపూర్ అనే గ్రామం. సో నేను అదే రాస్తా. నేను హైదరాబాద్లో పోయి చదువుకొని వచ్చి నాది హైదరాబాద్ అని రాయా, ఇంకా వేరే ఎక్కడైనా చదివినా కూడా అది కేవలము స్టడీ పర్పస్లో లోకల్కు మాత్రమే పనిచేస్తుంది తప్ప డిస్టిక్ అండ్ స్టేట్ టు విచ్ యూ బిలాంగ్, అంటే మనం డేటా ప్లేసు, మన డిస్టిక్, ఇది మన ప్లేస్కు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నాడు కాబట్టి మన ప్లేస్కు సంబంధించింది మాత్రమే రాయాలి. మనం ఏ జిల్లాకు లోకల్ అవుతాం అనేది ఇక్కడ అనవసరం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక రిలీజియన్, మన యొక్క రిలీజియన్ ఏంటో ఇక్కడ రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మన క్యాస్ట్కి సంబంధించి కూడా ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా. ఎస్సీ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, ఎస్టీ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి, బీసీ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ బీసీ అయితే ఏనా, బీనా, సిఆర్, డియా, ఈ విధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది.
అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర ఉంచుకొని స్టడీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి విధంగా మనం ఎక్కడ చదువుకున్న మన విషయాలన్నీ కూడా రాయాలి. ఎస్ఎస్సి అది ఎక్కడ చదివినాం అంటే విలేజ్, మండలం, డిస్టిక్ ఆ స్కూల్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయాలి. ఎట్లా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ మామిడిపల్లి చదివిన అంటే విలేజ్ ఆ స్కూల్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అంటే ఎస్ఎస్సి జెడ్పిహెచ్ఎస్ మామిడిపల్లి కోనరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల ఈ విధంగా రాయాలి. డేట్ ఆఫ్ ఎంటరింగ్ అంటే ఏ సంవత్సరంలో ఎంటర్ అయినాం 2003లో ఎంటర్ అయినా, డేట్ ఆఫ్ లివింగ్ 2004లో లివ్ అయినా ఈ విధంగా రాయాలి. ఎగ్జామినేషన్ పాస్డ్ ఎప్పుడు పాస్ అయినాం 2004లో పాస్ అయినా. కొంతమంది 2003, 2004 దాకా చదువుతారు కానీ ఆ సంవత్సరంలో పాస్ గారు 2006లో పాస్ అవుతారు. సో ఇట్లా ఎప్పుడైతే అప్పుడు పాస్ ఆఫ్ ఇయర్ ఇక్కడ రాయాలి. అండ్ పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది అంటే కోనరావుపేట. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏ సంవత్సరం నుంచి ఎక్కడ చదివారు, ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో ఎండ్ అయింది, ఏ సంవత్సరంలో పాస్ అయినాం ఆ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఇది. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఈ గ్రాడ్యుయేషన్ విషయానికి వస్తే ఏ సంవత్సరం అంటే ఏ యూనివర్సిటీ ఇక్కడ యూనివర్సిటీ వస్తుంది అంటే సిటీ ఇది విలేజ్లలో ఉండకపోవచ్చు మేబీ ఎక్కడ ఏ ప్రాంతంలో చదివినో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. అండ్ ఆ డిగ్రీ యొక్క నేమ్ ఆఫ్ ద గ్రూప్ ఇక్కడ ఏం రాస్తామంటే ఇంటర్మీడియట్ కూడా నేమ్ గ్రూప్ రాయాలి ఖచ్చితంగా. ఇంటర్మీడియట్ దగ్గర ఇంటర్ అయితే గ్రూప్ రాయాల్సి ఉంటుంది అంటే ఇంటర్ అయితే ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఈ విధంగా గ్రూప్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా డిగ్రీ అయితే డిగ్రీ అని రాసి ఇక్కడ డిగ్రీ యొక్క గ్రూప్ రాయాలి. ఏ డిగ్రీ అయితే అది ఆ డిగ్రీ బీఎస్సీ ఈ విధంగా. అండ్ మీ పోలీస్ స్టేషన్ పరిధి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఇక్కడ పీజీ అయితే పీజీ యొక్క గ్రూప్ రాయాలి అంటే ఎంఏ ఈ విధంగా. అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీజీడీసీఏ లాంటి కంప్యూటర్ కోర్స్కు సంబంధించి ఏదైనా ఉంటే, లేదు అని అంటే వీడియో ఎడిటింగ్కి సంబంధించి ఏదైనా ఉంటే, ఇంకేదైనా వేరే అదర్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. అది ఎక్కడ చదివారో విషయాలు తెలిసేది. అండ్ మీరు ఎక్కడైనా ఎంప్లాయీగా పనిచేసిరా, సో ఒకవేళ పనిచేస్తే అది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏ టైంలో అని చెప్పేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డెసిగ్నేషన్ ఆఫ్ ది పోస్ట్, హెడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, పీరియడ్ ఏ టైం నుంచి ఏ టైం దాకా, ఫుల్ అడ్రస్ ద ఆఫీస్, ఫార్మ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే మీరు ఏ ఆఫీస్లో పనిచేసారు, ఏ ఫామ్లో పనిచేసి, ఏ ఇన్స్టిట్యూషన్లో పనిచేసారో ఆ డీటెయిల్స్ అని రాయాలి. హ్యావ్ యూ బీన్ ఎట్ ఎనీ టైమ్ డిస్మిస్డ్, రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్, రిజైన్ టు ద పోస్ట్, ఇఫ్ సో ప్లీజ్ గివ్ డీటెయిల్స్ అని అన్నాడు. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళు తప్పనిసరిగా రాయాలండి. గౌట్ సెక్టార్లో పనిచేసినటువంటి వాళ్ళు తప్పకుండా రాయాలి. సో ఇక్కడ రాస్తూనే ఇప్పుడు మరి ప్రజెంట్ ఎవరైనా కొంతమంది రిజైన్ చేసి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగాల గ్రూప్ 2కి. సో వాళ్ళు రిజైన్ చేసిరా, లేదు అని అంటే మిమ్మల్ని సర్వీస్లో నుంచి రిమూవ్ చేసిరా, లేదంటే డిస్మిస్ చేసిరా, ఏదో ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వాళ్ళు అయితే గవర్నమెంట్ దాంట్లో, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రెజరీ ఐడి ఉంటుంది. సో ఆ ట్రెజరీ ఐడి బట్టి ట్రాక్ చేస్తే దొరుకుతారు, దాన్ని ఎంప్లాయ్ ఐడి అంటారు. సో ఎంప్లాయ్ ఐడితో మీరు ఇక్కడ ఎంతకుముందు ఎక్కడ పనిచేసినా దొరుకుతారు కాబట్టి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. దీని తర్వాత మీకు సంబంధించి ఏదైనా పోలీస్ కేసులు కానీ, పోలీస్ స్టేషన్లో మీరు అరెస్ట్ అయింది కానీ, ఏదైనా కోర్టు కేసులలో ఉన్నది కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏ కోర్టు కేసు లేకపోతే వదిలేయండి. ఏమైనా కోర్టు కేసులు ఉంటే ఇట్స్ బెటర్ టు కాంటాక్ట్ యువర్ ఎస్ఐ. మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ పూర్తి వివరాలు తెలుసుకొని ఆ ఎస్ఐ గారిని సంప్రదించి రాస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళే బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఆ కేసు ఏంటి, ఆ కేసు నెంబర్ ఏంటి, ఎట్లాంటి కేసు అని చెప్పేసి. సో ఆ డీటెయిల్స్ రాయండి. దాంతోపాటుగా ఇద్దరు పర్సన్స్ మనం అంటే తెలిసినటువంటి పర్సన్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. కానీ వాళ్ళు మన బ్లడ్ రిలేటివ్ అయి ఉండకూడదు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ దోస్తులు ఉంటారు కదా మన ఇంటి దగ్గర, మన ఇంటి పేరు కాకుండా వేరే ఇంటి పేరు అయితే బెటర్. చాలామంది ఉంటారు మన ఎస్ఎస్సి దోస్తులు కానీ, ఇంటర్మీడియట్ దోస్తులు కానీ, డిగ్రీ దోస్తులు కానీ, కోచింగ్ దోస్తులు కానీ, ఎవరన్నా మీకు బాగా తెలిసినటువంటి దోస్తులు ఎవరైనా ఉంటే, సో 2 రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ యువర్ లోకాలిటీ, మీ లోకాలిటీలో ఉండేటువంటి వాళ్ళదే ఇవ్వండి. మళ్ళీ కోచింగ్ సెంటర్కి అయిన తర్వాత అక్కడ వేరే ఊరోళ్ళు వేరే జిల్లాలో అన్నట్టు కాకుండా మీ లోకాలిటీలో ఉన్నటువంటి వాళ్ళ నేము, వాళ్ళ హౌస్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ అపార్ట్మెంట్స్, కాంప్లెక్స్, వాళ్ళ కాంప్లెక్స్ డీటెయిల్స్, వాళ్ళ స్ట్రీటు, విలేజు, మండల్, తాలూకా, సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. హోమ్ టౌన్, డిస్టిక్, స్టేట్, ఇవన్నీ పిన్ కోడ్ నెంబర్, ఇవన్నీ ఆ ఇద్దరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, నేమ్ రాసేటప్పుడు పూర్తిగా ఇంటి పేరు రాయండి. సో ఇట్లా మొత్తం టోటల్ ఇంటి పేరు రాస్తూ మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్
మీరు ఇంతకుముందు ఏదైనా పొలిటికల్ పార్టీకి ఏదైనా కమ్యూనల్ ఆర్గనైజేషన్ గానీ, యూత్ ఆర్గనైజేషన్ గానీ, స్టూడెంట్ యూనియన్‌లో గానీ, ఏదైనా సర్వీసెస్‌లో గానీ, ఏదైనా లేబర్ యూనియన్‌లలో గానీ ఏమన్నా పని జేసిర్రా? సో, ఒకవేళ పని జేస్తే గనక ఆ యొక్క డీటెయిల్స్ రాయాల్సి ఉంటది అని జెప్పేసైతే ఇక్కడ మెన్షన్ జేసిండు. సో, ఇది రాసిన తర్వాత డిక్లరేషన్ షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్. సో, ఈ డిక్లరేషన్‌లో ఖచ్చితంగా క్యాండిడేట్ సంతకం ఉండాలి. ఇక్కడ డేట్ ఉండాలి. మనం ఏ డేట్ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తున్నామో ఆ డేట్ రాయండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీ యొక్క సిగ్నేచర్ పెట్టండి. అండ్ అండ్ ఇంతటితో సరిపోదు. ఈ సర్టిఫికేట్‌ని మీరు ఒక గెజిటెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టించాల్సి ఉంటది. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే నింపండి. మీ పేరు అండ్ సన్, డాటర్, వైఫ్ ఆఫ్ అండ్ ఫర్ ద లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరిక్కడ తనకు తెలుసు అని జెప్పేసి పెట్టి అండ్ సిగ్నేచర్, డిసిగ్నేషన్ విత్ సీల్ గెజిటెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టిస్తే ఇక్కడ సరిపోతది. దీంతో పాటుగా ఇక్కడ ఫోటో అతికియాలి. ఈ ఫోటో పైన కూడా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. సో, ఇక్కడ పేరు, ఇక్కడ ఫోటో 2 అతికిచ్చి రెండిటి మీద సంతకం పెడితే సరిపోతది. అండ్ దీని తర్వాత కమ్యూనిటీ అండ్ నేటివిటీ సర్టిఫికేట్ అని ఇచ్చారు. ఆల్రెడీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్‌లో కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్‌లు తీసుకొని ఉంటారు కాబట్టి సో, ఇది పెద్ద అవసరం ఏమి ఉండదు. ఇక్కడ మోడల్స్ అనేటివి ఇవ్వడం అయితే జరిగింది. దీంతో పాటు అనెక్సర్ 2 అనేది కూడా ఇచ్చిండు. సో, ఇది నాన్ క్రీమీ లేయర్ ఎన్‌సీఎల్‌కి సంబంధించినటువంటిది. సో, ఇది ఆల్రెడీ మీరు తీసుకొని ఉంటారు కాబట్టి ఇది కూడా అంత పెద్ద అవసరం ఏమి ఉండదు. దీని తర్వాత స్టడీ సర్టిఫికేట్‌కి సంబంధించి అండ్ అన్‌ఎంప్లాయ్‌కి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ అన్‌ఎంప్లాయ్ డిక్లరేషన్ అని ఉంటుంది. హూ క్లెయిమ్డ్ ఫీ ఎగ్జంప్షన్ ఎవరైతే ఫీ ఎగ్జంప్షన్ తీసుకుంటారో ఇక్కడ జస్ట్ ఒక 5, 6 అంశాలు నింపితే సరిపోతది. మీ అన్‌ఎంప్లాయ్ డిక్లరేషన్ కోసం. అన్‌ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు దీన్ని నింపాలి. అంటే మన ఫీజులో మనకు ఎగ్జంప్షన్ ఉన్నది కదా! మొత్తం ఫీజు కాకుండా మనం ₹200 మాత్రమే కట్టి ₹320 కాకుండా ₹200 మాత్రమే ఫీజు కట్టి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, మీరు ఏ సెంటర్‌లో ఎగ్జామ్ రాసిర్రు, మీ ఫుల్ పోస్టల్ అడ్రస్, ఆధార్ కార్డ్ ఉన్న దాని ప్రకారం మీ పోస్టల్ అడ్రస్ ఏంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ నింపి మనం ఇక్కడ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కేవలం క్యాండిడేట్ సంతకం పెడితే అన్‌ఎంప్లాయ్ డిక్లరేషన్ అయిపోతది. మీ ప్లేసు, మీ డేటు, ప్లేసు ఎక్కడైతే అక్కడ మీ ఊరి పేరు రాయండి. డేటు 29/5/2025 సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయిన డేటు ఇట్లా ఇస్తే సరిపోతది. అండ్ మీ రెసిడెన్సీ సర్టిఫికేట్‌కి సంబంధించింది కూడా ఉంటది. అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆల్రెడీ తీసుకునే ఉంటారు కాబట్టి అంత పెద్ద అవసరం లేదు. స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఇచ్చిండు. ఇది కూడా స్కూళ్ళలో నుంచి డైరెక్ట్ తీసుకుంటారు కాబట్టి ఇది పెద్ద అవసరం ఏమి ఉండదు. సో, ఇవి అవసరం ఉన్నటువంటివి. సో, అవసరం ఉన్నటువంటి 1కి 2 సార్లు చూసుకొని ఫిల్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి వెళ్ళండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే నేను ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.